కడప జిల్లా రాజంపేటలో భారీ చీటీ మోసం వెలుగులోకొచ్చింది. చీటీల పేరుతో దాదాపుగా 50 నుండి 70 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లగడ్డ గ్రామానికి చెందిన కంచె నాగేంద్ర వర్మపై బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే ఓ బాధితుడు 70 లక్షల రూపాయలు మోసపోయినట్లుగా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా కేసు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా పెద్ద సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని సీఐ నాగార్జున తెలిపారు. ఆ తర్వాత జనవరి కాదు సార్, ఈ నెల ఆ తర్వాత మార్నింగ్ వాళ్ళ ఇంటికాడికి పోయినాము. కనపడలేదు అన్నారు. మళ్ళీ సాయంత్రం కనపడ్డాడని ఫోన్ వచ్చింది, ఆ హోటల్ వస్తున్నాను అనేసి. ఇంకా మాకు డబ్బులు రావాలి కదా, నేను ఒక్కడే కాకుండా నాతో పాటు ఇచ్చిన వాళ్ళు అంతా, నేను ఒక్కడే కాదు, ఎంతమంది ఉంటారో అంతమంది బాధితులు వచ్చినారు. అదే సార్ జరిగింది. ఏమైంది ఇప్పుడు? ఎందుకు బయటకు వచ్చారు మీరు? ఇక్కడికా సార్, పొద్దున్న వాళ్ళ ఇంటికాడికి రమ్మని ఫోన్ చేసినారు సార్. అందరూ వాళ్ళ ఇంటికాడనే నాగేంద్ర వాళ్ళ ఇంటికాడనే మాట్లాడదాం అనేసి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికాడికి పోయినాము. అప్పుడు నాగేంద్ర సార్ను వీళ్ళు సార్ వాళ్ళు బైక్లో తీసుకుని ఇక్కడికి వచ్చినారు సార్. ఇక్కడికి వస్తానే ఇక్కడ అందరము సార్ గారు, సిఐ సార్ గారు అందరినీ పిలిపించి మాట్లాడించి నేనే ఎక్కువ మాట్లాడి నీకు న్యాయం చేస్తాను, నేను నువ్వేం బాధపడవు, నువ్వు చిన్న పిల్లోడు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు భార్య లేనోడివి. చిత్తూరు